దేవునికి మహిమ కలుగును గాక. మరి సాయంకాలం ఈ బాపట్ల ప్రాంతంలో మరి ఓఆర్ఎం మినిస్ట్రీస్ తరఫున ఈ యొక్క మహాసభలు ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న విజయమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థనలో మనం నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఈ సాయంకాల సమయం అనేది నా ప్రభా, మేము నీ బిడ్డలమే ఒక చిన్న మందగా సమకూర్చి మమ్మల్ని నీ పాఠశాలలో కూర్చోబెట్టినందుకు వందనాలు నా ప్రభా, నీకు స్తుతులు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. నా గొప్ప దేవా నీకు స్తుతులు తండ్రి. నా ప్రభా నీకు వందనాలు, నా రాజా నీకు వందనాలు, నా దేవా నీకు వందనాలు, నా ప్రభా నీకు స్తుతులు. ఇదిగో తండ్రి, ఈ సభలో నా ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా ఆశ్చర్యకార్యంగా జరగాలి తండ్రి. నా ప్రభా నీ బిడ్డల్లో నుండి వాడుకోమని అడుగుచున్నాను తండ్రి, నీకు వందనాలు. నా ప్రభా ఈ ఆవరణంతట్లో నీ దూతలను కావులించమని అడుగుచున్నాను నాన్న. నీ అగ్గిని కలిసివేసి నీ దూతలను కావులించు. రావాల్సిన బిడ్డలు నా తండ్రి త్వరగా తప్పించబడుగుచున్నానయ్యా. అయ్యా నీ ప్రేమతో నింపే బిడ్డలు తీసుకురామని అడుగుచున్నాను తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. నువ్వు ఆశ్చర్య కలిగిన ఆలోచన కట్టము నాన్న. నీకు అసాధ్యమైన ఏది లేదు, సమస్తం సాధ్యమే తండ్రి, నీకు వందనాలు. మహిమ కలిగిన దేవా, నీకు మహిమ రావాలి బిడ్డలను బట్టి తండ్రి. నువ్వు ఎక్కించబడాలి, బిడ్డలు తగ్గించుకోవాలి తండ్రి. యేసు రాజా నీకు వందనాలు. బిడ్డల్లో నా తండ్రి నీలో వాడబడే బిడ్డలుగా, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నీ బిడ్డలు సిద్ధపరచమని నా ప్రభా, నీ బిడ్డలు నా తండ్రి మ్యూజిక్ బిడ్డలు నా ప్రభా, అయా నా కన్న బిడ్డలు వాడుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు. నా ప్రభా నా తండ్రి నీకు స్తుతులు తండ్రి. నా ప్రభా నీకే వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు. నా ప్రభా పిల్లలు వచ్చినందుకు వాక్యం ద్వారా పాటల ద్వారా తండ్రి నేను మహిమపరచాలి, నీకు మహిమ రావాలి తండ్రి. నీకే ఘనత మహిమ ప్రభావం చెందాలి తండ్రి. ఈ రాత్రి సమయకాలంలో నా ప్రభా నన్ను నిలబెట్టిన తండ్రి ప్రార్థనని పాఠశాలని చేర్చుకున్నందుకు వందనాలు నా ప్రభా. ఇదిగో నా వచ్చి రాని చిన్న ప్రార్థనని పాఠశాలని చేర్చుకోమని నా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సాంగ్స్ పాడుకొని దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది ఈ చిత్తమే.